అందరికీ నమస్కారం. నేను మీ మంజునాథ్. నేను ఈ వీడియోలో చెప్పబోయేది ఏమంటే, నేను ఒక అమ్మాయి కోసం హెల్ప్ చేస్తున్నాను. నా అమ్మాయి హెల్ప్ చేయడం వల్ల, అంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకు పక్షవాతం రావడం వల్ల, ఎవరైతే అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ బంధువులు మాట్లాడిస్తే డబ్బులు అడుగుతారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడట్లేదు. వాళ్ళ నాన్న సైడ్ వాళ్ళు కూడా అంతే, ఎవరు కూడా మాట్లాడట్లేదు. మాట్లాడితే డబ్బులు అడుగుతారని ఆయన మంచంలో ఉంటూ వచ్చి రాని మాటలతో అలా మాట్లాడుకుంటూ చెప్తున్నాడు. నేను ఎక్కడ మాట్లాడితే ఇదైపోతారు, డబ్బులు అడుగుతామని చెప్పేసి మా వాళ్ళందరూ నన్ను మాట్లాడించడం ఆపేశారు. ఎలాగైనా మా అమ్మాయికి చదివించండి, నన్ను పైకి లేసే వాటిలా హెల్ప్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఈరోజు మీరు చేసే నా సహాయం నేను ఖచ్చితంగా మీ రుణం తీర్చుకుంటానని చెప్పేసి ఆయన ఏడ్చుకుంటూ మాట్లాడుతున్నాడు. రెండోది వాళ్ళ అమ్మ, వాళ్ళకు మీరు ఎందుకు ఏడుస్తున్నారని చెప్పి ఒక మాట అడిగిన తర్వాత వాళ్ళు ఒకే మాట చెప్పారు, మీరు చేసే సహాయానికి మా కన్నీళ్ళ తప్ప మేము వేరే మాటల్లో ఏమో చెప్పలేము, మాకు ఇలా ఉన్న సిచ్యువేషన్ అని చెప్పేసి అన్నారు. ఒకసారి మీరు చూడండి. మా పాపకి చదువుకున్నందుకు కొద్దిగా గట్టిగానే మాట్లాడక ఏం కాదు, కానీ ఏం చెప్తున్నా చూడి. సో వీళ్ళ ఫ్యామిలీకి వచ్చేసి చదువులో మధ్యలో ఆపైనందుకు, చదువు కోసము ఈ పాపకి ఎంత ఖర్చు అవుతుందో అంత మేమే డొనేషన్ చేస్తున్నాము. దీనికి ఎంత ఖర్చు వచ్చినా మేమే ఇస్తాము. ఒకసారి వచ్చేసి మంజునాథ్ అని అస్సాంలో జాబ్ చేస్తుంటాడు, అతను డొనేషన్ చేసినాడు. ఆ పాపకి ఎంత ఖర్చు అయినా మేమే ఇస్తాము, ఆ పాప బాగుండాలని కోరుకుంటున్నాడు. ఎంత ఖర్చు వచ్చినా మేమే ఇస్తాము. సో ఆ పాప కోసం మేము ముందుకు వచ్చినాము. నువ్వు చెప్పు. మా పాపకి చదువుకున్నందుకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న. 10,000 ఇచ్చినాము. ఇప్పుడు మిగతాది ఇంకా ముందుకి ఇచ్చేస్తామంతా. నీ చదివితే బాగా చదువుకోవాలమ్మా నువ్వు. తీసుకో, అమౌంట్ తీసుకో, ఆఫ్ చేసాను.